నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో, ఈరోజైతే చందు గారు అంటే మన మధ్యలో లేరు. 2 డేస్ నుంచెల్లయితే చంద్రు గారి ఆత్మహత్య గురించి అందరూ మాట్లాడుతున్నారు. అండ్ ఈరోజు మనమైతే ఇక్కడ ఉన్నాం. ఇక్కడ అంటే అసలు ఏం జరిగింది, ఏంటి అనేది తెలియజేయడానికి మనతో పాటు వాళ్ళ అన్నయ్య అయితే ఉన్నారు. సో, తననడిగి అసలు ఏం జరిగింది, ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బేసికల్‌గా ఐ వాంట్ టు టెల్ యూ వెరీ క్లియర్‌లీ 2 థింగ్స్ అండి. తనొక కో స్టార్ యాక్సిడెంట్‌లో నార్మల్ డెత్ కాకుండా యాక్సిడెంట్‌లో చనిపోవడం అదొక మెయిన్ పాజిటివో, నెగెటివో తెలీదు. అది జరగడం, ఒక డిప్రెషన్‌లోకి తమ్ముడు వెళ్ళడం, దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం, మెంటల్‌గా, ఫిజికల్‌గా వాడు వెరీ స్ట్రాంగ్, ఐ నో దట్ వన్. దాన్ని కూడా కంట్రోల్ చేయలేకపోవడం కారణమే తన సూసైడ్‌కి ఒక స్టెప్ అది. అంతకంటే మించి నెగెటివ్‌గా ఏమీ లేదండి. అంటే ఇక్కడ అందరికి ఒకటే డౌట్ ఏంటంటే తన యాక్సిడెంట్ అయిన తర్వాత ఎవ్వరు కూడా తన పక్కన ఎందుకు లేరు? ఎందుకంటే తనని ఎందుకు ఒంటరిగా వదిలేశారనేది కొంత డౌట్ క్రియేట్ అవుతుంది అందరిలో. సండే రోజు యాక్సిడెంట్ జరిగింది. సండే రోజు తన జయరాం గారి పవిత్ర జయరాం గారి కార్యక్రమాల్లో తను సండే అక్కడ ఉన్నాడు. మండే కార్యక్రమం అయిపోయింది. ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ మా ఇంటికి వచ్చేసాడు. మేము అతన్ని పట్టుకోవడం కానీ, ఓదార్చడం కానీ అన్నీ చేసాము. మాతోటే ఉన్నాడు. ట్యూస్డే, వెడ్నెస్డే కూడా ఉన్నాడు, థర్స్డే కూడా ఉన్నాడు. ఫ్రైడే మార్నింగ్ నేను బయటికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు. ఫోన్లు లేపకపోవడం కారణం ఇది ఒకటి అయిందండి, అంతే. ఎంతకంటే ఇంకేం లేదు. అంటే ఇక్కడ ఏంటంటే పవిత్ర జయరామ్ గారితో ఒక 5 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు అని అది మాట్లాడుతున్నారు అందరూ. అండ్ తను కూడా ఓపెన్గా చెప్పారు. చెప్పిన తర్వాత ఈ 5 yearsలో మీరు ఎందుకు ట్రై చేయలేదు ఎవరు కూడా కుటుంబ సభ్యులను? 5 years రిలేషన్లో వాడు ఉన్నాడని ఎవరన్నారో నాకు తెలియదు, నేను ఎక్కడ వినలేదు. మీరు అంటున్నారు ఇప్పుడు అతను అన్నాడు అని అంటున్నారు, నేను వినలేదు. కాబట్టి నేను ఎవరికి అందరికి చెప్తున్నాను, లైవ్గా నా దగ్గర తీసుకురండి, పర్సన్ ఉన్నాడు తీసుకురండి, నేను మాట్లాడతాను. ఇంకొకటి ఫర్ యువర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, పెళ్లి చేసుకున్నాను ఏదో మాట్లాడుతున్నారు, ఎవరికి అదే చెప్తున్నాను. తాను నా పక్కన ఉన్నాడు, ఒక అబ్బాయి చూశాడు, ఇద్దరు పెళ్లి చేసుకున్నాడు, అతను తీసుకురండి, ఐ స్పీక్ అబౌట్ దట్ వన్. ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అంటే పవిత్ర జయరామ్ గారు చనిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో తను చెప్పడం జరిగింది ఏంటంటే ఈ 19th వీఆర్ గోయింగ్ టు రివీల్, అఫీషియల్గా మేము రివీల్ చేస్తున్నాం అని చెప్పేసి తనే చెప్పడం జరిగింది, తన మాటల్లో చెప్పడం జరిగింది. అది వాస్తవం కాదంటారు? అంటే అది జరిగి ఉంటేనే కదా తను చెప్పుకుంటారు. అవును, ఇప్పుడు తను చనిపోయిన తర్వాత ఆ మాట అతను చెప్పాడు అని అంటే అతను చెప్పిన ఉంటే మనం ఏమైనా మాట్లాడవచ్చు. ఇంకేం రివీల్ చేయలేదు కదా. అది ఏం చెప్పేవాడు, రిలేషన్ అంటే ఫ్రెండ్స్ అంటాడా, ఏమంటాడు, అప్పుడు మనం మాట్లాడేవాళ్ళం. అంటే రిలేషన్షిప్లోనే అన్నారు, మేము ఇంకా అఫీషియల్గా మ్యారీడ్ అయ్యామని చెప్పేసి తను చెప్పారని చెప్పేసి చెప్తున్నాడు. మనం ఎక్స్క్లూడ్ చేయలేం కదా, మనం థాట్ చేయలేం కదా, ఇది చెప్పుకుంటాడు అనేసి. పెళ్లి చేసుకుంటున్నాం అంటున్నాడా, పెళ్లి చేసుకున్నామని చెప్పేవాడు, మనం ఏం అనలేము. అతను అన్నుంటే మనం మాట్లాడేవాళ్ళం. ఇది తను ఏం చెప్పాడంటే ఈ రోజు మే 19th మేము అఫీషియల్గా చెప్పాలనుకున్నాం, కానీ ఈ రోజు తను లేదు, తను లేకుండానే ఇది చేయాల్సి వస్తుందని చెప్పేసి ఆ వీడియోలో తను మెన్షన్ చేశాడు. చెప్పాలనుకున్నాడు అంటే మనం ఊహించుకోవడం వెరీ రాంగ్. పెళ్లి చేసుకుందామని చెప్తున్నాడు అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నాను మేము ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్దాను అనుకుంటున్నాడు, నేను అనుకుంటున్నాను. చాలా మంది పెళ్లి చేసుకుంటున్నారు అండి, వాళ్ళని నమ్ముతారా నాది నమ్ముతారా? నేను ఓన్ బ్రదర్, దట్స్ వెరీ క్లియర్ పాయింట్. ఎందుకు ఇదంతా అయింది అసలు? ఎందుకు తను ఎప్పుడు చూసినా కూడా ఇంటర్వ్యూలో మొత్తం కూడా పాప పాప పవి పవి అని చెప్పడమే జరిగింది? అంటే ఏమీ లేనిది అంతగానం ఎమోషనల్గా అటాచ్ అవ్వరు కదా. బేసికల్గా ఒకటే పాయింట్ ఇస్ వెరీ క్లియర్. ఇప్పుడు ఒక పర్సన్కి జాబ్ లేదు, తనకి ఆ టైంలో ఒక ఫ్రెండ్ వచ్చి జాబ్ ఇప్పించాడు, అతనికి బాగా కృతజ్ఞత ఉంటుంది. నాకు జాబ్ ఇప్పించాడే, గుడ్ సాలరీ తోటి, అతని కృతజ్ఞత అందరూ ఉంచుకుంటారు. ఇతని ప్లేస్ కూడా సేమ్, అతనికి ఆఫర్స్ కొన్ని ఉన్నాయి, ఈ అమ్మాయి మధ్యలో వచ్చి బాగా ఆఫర్స్ ఇచ్చింది అతనికి. ఆ టైప్లో వాడు కృతజ్ఞత కాదు కదా, దాన్ని ఎక్కువగా పెట్టుకున్నాడు. దాన్ని ఎలా పెట్టుకున్నాడు, నేను ఏదో ఒకటి చేయాలి, నాకు ఎంత హెల్ప్ చేసింది లైఫ్లో అని పెట్టుకున్నాడు. దాన్ని రిలేషన్, మ్యారేజ్ అని మాత్రం డోంట్ డూ నెగటివ్. ప్రూఫ్స్ ఉన్నాయో తీసుకురండి, నేను మాట్లాడతాను. అంటే ఇప్పుడు శిల్ప గారు కూడా చెప్పడం జరుగుతుంది, నాతో లేరు ఈ 5 years నుంచి, నాతో అసలు నాకు దూరంగా ఉన్నారు, కుటుంబ సభ్యులకి దూరంగా ఉన్నాడు, తనతోనే ఉన్నాడు, తనతో తప్పు. అండ్ ఇంకొకటి ఏంటంటే తనే చెప్పారు నిన్న ఇంటర్వ్యూలో, నేను కాల్ చేస్తే పవిత్ర గారు వచ్చేసి నా మొగుడు అని చెప్పేసి మాట్లాడింది, చాలా ర్యాష్గా మాట్లాడింది, వాళ్ళ పిల్లలు కూడా అలానే మాట్లాడారని. ఇప్పుడు మరి ఏమంటారు? ఎవరైనా మాట్లాడినా ఏం చేసినా నేను మైనస్గా తీసుకోను. మీ అందరికి ఒకటి క్లియర్ పాయింట్, మధ్యలో ఎవరు వచ్చారు, శిల్ప, మధ్యలో ఎవరు వచ్చారు, జయరాం, మధ్యలో ఎవరు వచ్చారు, సో అండ్ సో. బట్ నేను బ్రదర్, నా బ్లడ్, అందరికంటే ముందు నేను వాడికి ఫస్ట్. సో ఇవన్నీ వీళ్ళందరూ ఏమి చెప్పినా ఫస్ట్ నా పాయింట్ ఈస్ వెరీ క్లియర్. ఏది ఉన్నా ప్రూఫ్ తీసుకురండి, విల్ సీ దట్ వన్. అతను 90th ఏదో మాట్లాడుతానన్నాడు, అదన్నాడు, ఇన్నది. వాడు బతికి ఉంటే మాట్లాడినప్పుడు అప్పుడు నేను మాట్లాడేవాని, అప్పుడు మీ అందరు కాదు కానీ నేను వాడితో మాట్లాడేవాని. ఏంది ఫ్రెండ్ అంటున్నావు ఎందుకు, వైఫ్ అంటున్నావు ఎందుకు, పెళ్లి చేసుకుంటున్నావు ఎందుకంటే అప్పుడు నేను వాడితో మాట్లాడేవాని. ఇప్పుడు చందు గారి మెంటల్ స్టేటస్ గురించి మేము మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను సార్ని చాలాసార్లు నేను కలిశాను, మాట్లాడాను, ఇంటర్వ్యూ కూడా చేశాను. ఎప్పుడు కూడా చాలా వీక్ అని ఎప్పుడు అనిపించలేదు. తను మోటివేట్ చేస్తున్నట్టే ఎప్పుడు కూడా తన మాటలు ఉండేది. అలాంటి వ్యక్తి ఇంత వీక్ అయిపోయి ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుంటారని అంటే నమ్మదగింది ఏంటంటారా? వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, వాడు ఎంత స్ట్రాంగ్ అనేది నాకు తెలుసు. ఎందుకంటే మాకు చాలా క్లోజ్ బాండింగ్ ఉంది నా బ్రదర్ తోటి. వీ యూస్ టు వెరీ గుడ్ పార్టీస్ బోత్ టుగెదర్. అంత క్లోజ్గా మేము ఉండేవాళ్ళం. జనరేషన్లో బ్రదర్స్ ఎలా ఉంటారో నాకు తెలియదు, మేము అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. ఇక వాడు డిప్రెషన్కి పోతాడన్నది నాకు 1 inch కూడా డౌటే లేదు. ఎందుకంటే 16th రోజు ఐ హ్యాడ్ అ వెరీ పర్సనల్ కన్వర్జేషన్
మాట్లాడినప్పుడు కూడా అందరూ ఏదో అంటున్నారు ఇది అంటున్నారు అదంతా లేదన్నా అని చెప్పినవాడు. కానీ అన్ఫార్చునేట్గా ఇంత వెళ్ళిపోతాడని నేను షాక్లో ఉన్నాను. అది దీని వెనకాల రీజన్ ఏమై నేను ఉంటుంది? పర్సనల్గా ఏమనుకుంటున్నాను ఒకటే అనుకుంటున్నాను పర్సనల్గా, తనొక కో స్టార్ యాక్సిడెంట్లో చనిపోయింది, తనతో పక్కన ఉన్న టైంలో చనిపోయింది. సో పక్కన ఎవరికైనా జ్వరం వస్తేనే మనం తట్టుకోలేమే నా ఫ్రెండ్ అని చెప్పేసి అట్లాంటి చనిపోయింది. అదే బాగా డిప్రెషన్ అని ఇది చేసింది అని అంతే. అంటే ఫ్యామిలీ కన్నా తను ఎక్కువ అయిపోయిందా తనకి? ఎక్కువైందంటే ఆ రోజు వాళ్ళు షూట్ కోసం అని ఒక ఫిలిం సైన్ చేయడానికి వెళ్ళారు. అందుకే ఎక్కువ అంటే బాండింగ్కి వెళ్ళారు, అంతకంటే క్లోజ్ ఏం లేదు. దానికి క్లోజ్ అని ఎలా అంటాం, మన పని వెళ్తాము ఇద్దరితోటి వెళ్ళేసి వస్తాము అంతే. దాన్ని మనం ఎలా రిలేషన్ అంటాము? అంటే ఇప్పుడు ఈ సూసైడ్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్లో అంటే ఇది సూసైడ్ అని చెప్పారా లేకపోతే ఏదన్నా జరిగిందని అంటున్నారు? వాడు హ్యాంగ్ చేసుకున్నట్టే దట్ ఈస్ సూసైడే. మేమేం చెప్పడం అనేది వాడు హ్యాంగ్ చేసుకున్న సూసైడ్ అందరికి తెలుస్తుంది. ఎందుకు హ్యాంగ్ చేసుకున్నాడు, డిప్రెషన్లో హ్యాంగ్ చేసుకున్నాడు, అంతకంటే ఇంకేం లేదా? అంటే మన లెటర్ కానీ ఏదైనా రాశారంటే? ఏం లేదండి, అక్కడ ఏమీ దొరకలేదు. ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆ రోజు డ్రింక్ కూడా చేయలేదు. ఈ హ్యావెన్ హ్యాడ్ ఎనీ డ్రింక్ ఆల్సో, నాట్ ఈవెన్ హ్యాడ్ అ బ్రేక్ఫాస్ట్ ఆర్ టీ ఆల్సో తీసుకోలేదు. అంటే తనకి తలకి దెబ్బ తగిలిందని చెప్పేసి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయిందంటారా? లేదండి, ఎందుకంటే నేను అయిపోయిన తర్వాత నేను 3 days చూశాను కదా, మాతో ఉన్నాడు కదా 3 days. ఇట్ వాజ్ వెరీ గుడ్. అంటే ఏంటంటే తర్వాత ఎంఆర్ఐ స్కానింగ్ మెడికేషన్ అది చేయాల్సి ఉండే. సో తర్వాత చూద్దాంలే, లెట్ కమ్ ఫస్ట్ బ్యాక్ సైడ్ టు దిస్ సైడ్, తన ఒక మైండ్ సెట్కి రానియండి, దాంతో చూద్దామని మేము ఆగాం. ఇప్పుడు తన ప్లానింగ్స్ ఎలా ఉండే అంటే ఇప్పుడు ఇదంతా జరగకపోతే తను అంటే సినిమాలలోకి వెళ్దాం అనుకున్నాడా లేకపోతే ఇంకా సీరియల్స్లోనే కంటిన్యూ చేద్దాం అనుకున్నాడా? ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయండి. జయరామ్ చనిపోకపోయి ఉంటే, చంద్రకాంత్ చనిపోకపోయి ఉంటే, మీరు అన్నారు కదా 19 రివీల్ చేస్తారంటే దాన్ని బట్టి నేను స్టెప్ తీసుకునేవాడిని. ఒకటి, ఈ గివీల్ ఏం లేదంటే వాళ్ళకి మంచి ప్రాజెక్ట్స్ అప్కమింగ్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఫిలిమ్స్ కూడా ఉన్నాయి. సో దే హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. తను అన్ఫార్చునేట్ తను యాక్సిడెంట్ చనిపోవడము, ఇతను డిప్రెషన్ చనిపోవడం వల్ల ఇవన్నీ స్మాష్ అయిపోయాయి అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.